ప్రార్థన చేయండి. ప్రార్థనతో పాటు ఫిజికల్ అవసరత కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు పిలిచినప్పుడు దయచేసి రండి, సంఘాన్ని దర్శిద్దాము, ప్రార్థన చేద్దాము. మనం చేయవలసినటువంటి పని ఒక హోప్తో చేస్తూ ముందుకు కొనసాగుదాం. అయ్యగారికి అట్లాగే అమ్మగారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు, వారు గౌరవించినందుకు వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సాల్వేషన్ ఆర్మీలో ఇవన్నీ సర్వసాధారణం. నాకు కొన్ని నచ్చవు పర్సనల్గా. అంటే పెద్ద అయ్యగారులు వస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఈ పాటలు ఇవన్నీ పాట పాడారు, చాలా సంతోషం. మీరు పాట పాడుతున్నప్పుడు నేను మనసులో అంటే సంతోషం ఉంది. అరే మనం ఎంత పాడము అని చెప్పి ఆలోచన వచ్చింది. కానీ పని చేద్దాం, దేవుని మహిమార్థం మనం అందరం కూడా బ్రతుకుదాం, నిజాయితీగా నీతిగా పనిచేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎంతకాలం మనుషులు బ్రతుకుతారో తెలియదు. 20 సంవత్సరాలు చనిపోతున్నారు, 25 సంవత్సరాలు చనిపోతున్నారు, 30 సంవత్సరాలు చనిపోతున్నారు, 40 సంవత్సరాలు చనిపోతున్నారు, 70, 80 సంవత్సరాలు. సో మనకి ఇచ్చినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని మన కోసం మనం ఉపయోగించుకుంటూ దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పనికి కూడా ఉపయోగించేవారిగా ఉంటున్నాం. ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో ఏది చేసినా సరే, మనకి ఎన్ని చర్చెస్ కట్టుకున్నా సరే, లేకపోతే ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా సరే, లేకపోతే బిడ్డలు ఉన్నా సరే, ఏమున్నా సరే, ఒక ఛాలెంజ్ ఏంటంటే మనం నిజంగా మారు మనసు పొందాము అనేదానికి గుర్తు ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో సంవత్సరం కాదు, ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక్కళ్ళని రక్షించండి చాలు. మనం ఏదో చేస్తాం, బైబిల్ చదువుతున్నాము, లేకపోతే ఇంకేదేదో కార్యక్రమాలు, చర్చ్ రిచువల్స్ చేస్తూ ఉంటాము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. చర్చిలో చాలా భక్తిగా ఉంటాము, బయట కూడా భక్తిగా ఉంటాము, స్నేహితుల దగ్గర భక్తిగా ఉంటాము, కుటుంబాల్లో భక్తిగా ఉంటాము. మన జీవితం మనకు బాగుంది అనుకుంటాము, మన ప్రార్థనా జీవితం లేకపోతే మన ఆత్మీయ జీవితం మనం బాగుంది అనుకుంటాము. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు ఆశించేది ఏంటంటే, నిజముగా నేను మారు మనసు పొందాను అనేదానికి గుర్తు ఏంటంటే, నిజముగా మీరు మారు మనసు పొందారు అనేదానికి గుర్తు ఏంటంటే, మీ లైఫ్లో ఒక్కళ్ళని సంపాదించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చాలు, అది గొప్ప ధన్యకరమైన జీవితం. అది దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లైఫ్ని ఇచ్చాడు. సజీవ లెక్కలో ఉన్నాం మనం. సజీవుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాము, ఆయన్ని ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విలువైనటువంటి జీవితాన్ని ఇతరులకి విలువైనదిగా కనపరిచి మనము ఒక్కరినైనా సరే దేవుని సన్నిధికి తీసుకొచ్చే వాళ్ళుగా ఉంటున్నాం. అందుకనే ప్రార్థన చేస్తున్నాం, చర్చికి అటెండ్ అవుతున్నాం, వాక్యం వింటున్నాము, అలాగే పబ్లిక్ మీటింగ్స్ పెడతా ఉన్నాం. 1977లో ఈ యొక్క సంఘం స్టార్ట్ అయిందని చెప్పి మనం తెలుసుకున్నాము. 77, ఇప్పుడు 48 సంవత్సరాలు. అంతకుముందే సాల్వేషన్ ఆర్మీ విజయవాడ డివిజన్ వచ్చింది. అబ్దుల్ అజీజ్ అనే ఆయన ద్వారా, ఆయన ముస్లిం అయిన మారుమనసు పొంది, యుద్ధం చదివి మారుమనసు పొంది విజయవాడ వచ్చి, చెన్నై నుంచి డైరెక్ట్గా ఆయన విజయవాడ వచ్చాడు. మధ్యలో ఎందుకో వెళ్ళలేదు, ఆగలేదు. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత గుడివాడ సైడ్ వెళ్ళారు. ఆ కాలంలో బట్టి నడుచుకుంటాను, లేకపోతే చిన్న చిన్న బోట్ల మీద వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించినట్లుగా రక్షణ సైన్యము ఆంధ్రావనిల బుక్లో మనకు తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు చేసినటువంటి సేవ మనం ఇప్పుడు వరకు కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. అదే విశ్వాసంతో, భక్తితో మనం చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కొంతమంది చూశాను నేను. యానేష్ కానీ, నవీన్ కానీ, విజయ్ కానీ, లేకపోతే తల్లి గారు, హోమ్ లీగ్ సెక్రటరీ గారు, ఇంకా వేరే వాళ్ళు వచ్చారు. మిమ్మల్ని అందరూ కూడా కలవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన 1:1-6 సహోదరి చదవగా విన్నాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసం కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినై ఆకువాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు
సఫలమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూట ఇక్కడ మనం చూసి ఏమైనా మర్చిపోయింటే క్షమించండి. ఇక్కడ 150 కీర్తనలు ఉన్నాయి. మనకందరూ తెలిసిందే. సండే స్కూల్లో చెప్తా ఉంటారు, మనం నేర్చుకుంటా ఉంటాం. మనకి ఏమైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ యొక్క కీర్తనలు చదువుకుంటాము. ఏదైనా పని ప్రారంభించినా కీర్తన చదువుకుంటాము. ఇల్లు కట్టుకుంటున్నా కీర్తన చదువుకుంటాము. ఎక్కడికైనా వెళ్తున్నా ప్రార్థన చేసుకునే ముందు కీర్తనలు చదువుకుంటా ఉంటాము. కీర్తనలు చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్తా ఉంటాం మన యొక్క విశ్వాస జీవితంలో. ఈ యొక్క ఫస్ట్ కీర్తన చూసినట్లయితే మిగతా మిగతా అన్నిటికి కూడా ఒక వార్నింగ్ ని మనకు తెలియచేస్తా ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ 150 కీర్తనలో చాలా మంది రాశారు భక్తులు. అందుట్లో దావీదు మహారాజు ఎక్కువ రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సుమారు 70 కీర్తనల పైన ఆయన రాసినట్లుగా మనం గమనించగలం. మిగతాది మోషే గారు ఒకటి రాసినట్లుగా చూస్తాం, కోరహ కుమారులు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళిద్దరు ముగ్గురు భక్తులు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా స్తుతి కీర్తనలు అంటే తంతి వాద్యములతో పాడదగినటువంటి కీర్తనలు. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ కీర్తన అనేది మీరు చాలాసార్లు వినుంటారు, దీని మీద ప్రసంగాలు వినుంటారు. అయినా సరే మరొకసారి ప్రియ దేవుని బిడ్డల దీన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ వర్డే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్పి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. సో ఇక్కడ చూసినట్లయితే గాడ్లీ అన్గాడ్లీ పీపుల్ అనేది మనం చూస్తా ఉన్నాం. మంచివారు చెడ్డవారు అనేది చూస్తా ఉన్నాం. దేవుని కలిగినటువంటి బిడ్డలు, దేవుని ఎరుగని బిడ్డలు ఇక్కడ చూస్తా ఉన్నాము. అట్లాగే వాక్యం తెలిసిన బిడ్డలు, వాక్యం తెలియని బిడ్డలు ఇక్కడ చూస్తా ఉన్నాము. దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసులు ఉన్నారు. ఇక్కడ కూర్చోకుండా, వీళ్ళతో నడవకుండా, వీళ్ళతో ప్రయాణం చేయకుండా, వీళ్ళతో నివాసం చేయకుండా ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారండి? వారు నీటి కాలువన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారు ఎప్పుడు కూడా నీటి కాలువన ఎవరైనా నాటబడిన మొక్క వలె, ఎప్పుడు కూడా చిగురించు మొక్క వలె, ఎప్పుడు కూడా ఫలించు మొక్క వలె, ఎప్పుడు కూడా బలముగా, అదృష్టవంతులుగా, ధన్యకరంగా ఉంటారని చెప్పి వాక్య భాగం మనకి తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క నీతిమంతులుగా లేకపోతే మంచి బిడ్డలుగా, గాడ్లీ పీపుల్గా ఈ లోకంలో జీవించే వారుగా ఉంటున్నాం. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండురు, అతను చేయనదంతయు సఫలమగులు. ఏది చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ విల్ ప్రాస్పర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది చేసినా సరే మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఏది చేసినా సరే వారు ప్రాస్పర్ అంటే వాళ్ళు బహుగా ఫలిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉంది. అయితే దీనికి కొన్ని ముందు విషయాలు కొన్ని మనం ధ్యానించాలి. దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుష్టులు ఎప్పుడూ కూడా అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి. మన క్రైస్తవ జీవితంలో అన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, నేను అందరినీ అంటలేదు, కొంతకాలం వస్తూ ఉంటారు, సడన్గా మానేస్తూ ఉంటారు. ఎందుకయ్యా మానేశారంటే, ఏమోనండి అక్కడ మాకేం నష్టలేదు, అక్కడ బాగుందండి, అన్న చెప్పే వాక్యం బాగుందండి, అక్క చెప్పే వాక్యం బాగుందండి, లేకపోతే వాళ్ళు చెప్పే వాక్యం బాగుందండి, ఎక్కడనే సరే యేసు క్రీస్తునే మనం ఆరాధించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు ఎట్లా ఉంటే మనకి ఎందుకు, నేను బాగుండాలి, నా భక్తి బాగుండాలి అనేది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన, ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాడు. ఏంటయ్యా ఇట్లా వెళ్తున్నామంటే, లేదండి అక్కడ వాక్యం బాగా చెప్తా ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నానండి, అక్కడ వెళ్తున్నానని చెప్పి అన్నవాడు. తీరా చేసి కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు, ఒక సంవత్సరం లోపు మళ్ళీ మానేశాడు ఆయన. ఏంటయ్యా మళ్ళీ అక్కడికి వెళ్తలేదు కదా అంటే, ఏమోలే అండి అది ఇదండి అని చెప్పి మానేశానండి అన్నాడు. అక్కడ ఏదో జరిగింది, అక్కడ ఏదో జరగకూడదు జరిగింది, లేకపోతే అక్కడికి ఏదో ఆశించి వెళ్ళాడు, అది జరగలేదు, మానేశాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే 2 చెట్ట రేవళ్ళలాగా అక్కడికి వెళ్తలేదు, అంతకుముందు వెళ్ళాల్సిన సంఘానికి కూడా వెళ్తలేదు. ఎందుకంటే మోహం చెల్లుతలేదు. ఎక్కడైనా సరే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఎక్కడైనా సరే యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. మన విశ్వాసం ఒకటి ఉంది, మనకు ఒక భక్తి ఉంది, మన పితరులు నేర్పించినటువంటి మార్గం ఉంది, దాంట్లో నివసించేవారుగా, దాంట్లో ప్రయాణించేవారుగా ఉంటున్నాము. మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారుగా ఉంటున్నాం. ఈ దుష్టులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే మన విశ్వాసాన్ని చెడగొట్టే వారుగా ఉంటున్నారు.
విశ్వాసాన్ని చెడగొడతారు, భక్తిని చెడగొడతారు, లేకపోతే సంఘాల్లో గొడవలు పెట్టడానికి చూస్తారు, లేకపోతే కుటుంబాల్లో లేకపోతే బంధువుల్లో గొడవలు పెట్టేవారిగా ఉంటారు. వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ దుష్టుల గురించి సామెతల్లో మనం క్లియర్గా చదువుతూ ఉంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వాళ్ళు ఏదో పనికిమాలిన ఆలోచిస్తారు. ఆ ఆలోచనలు మనం ఆలోచించకూడదు, లేకపోతే ఆలోచనతో మనం వెళ్ళకూడదు. ఎవరు ఆలోచనతో వెళ్ళాలి? దేవుని యొక్క ఆలోచనతో మనం ముందుకెళ్ళేవారుగా ఉంటున్నాం. ప్రతి చోట ఉంటారండి. ప్రతి చోట అంటే దుష్టులు అంటే నథింగ్ బట్ సినిమాల్లో చూసే విలన్స్. చాలా దుష్టులు అంటే హత్యలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, ఇంకేదేదో చేస్తూ ఉంటారు. వాళ్ళు దుష్టులు. కొంతమంది ఏమంటాడంటే భక్తుడు ఏం తెలియజేస్తా ఉంటారంటే ఈ దుష్టులు లేక కనపడరు, వాళ్ళు గోముఖ వ్యాఘ్రాలుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. అంటే గోముఖ వ్యాఘ్రాలు అంటే ఏంటండి తెలుసండి? అంటే గోవు ముఖాన్ని ధరించినటువంటి పులిలాగా ఉంటారని చెప్పారు. వీళ్ళు మనకు అర్థం కాదు, వీళ్ళు మన మధ్యలోనే ఉంటారు, మన భక్తిని చెడగొడతా ఉంటారు, రకరకాలైనటువంటి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు చెడిపోవటమే కాకుండా వాళ్ళు సొంత కుటుంబాన్ని చెడగొట్టుకుంటారు, సొంత సంఘాలని చెడగొట్టుకుంటారు, సొంత బంధువులను కూడా చెడగొట్టుకుంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడక, కన్నింగ్ ఆలోచనలు ఇస్తూ ఉంటారు దుష్టులు. మనకు ప్రోవేద్దు సామెతలు చాలా క్లియర్గా తెలియచేస్తూ ఉంటుంది దుష్టులు ఎలా ఉంటారు, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వారి మాట విధానం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పి మనం క్లియర్గా సామెతల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతలు 4:14 మనం చూసినట్లయితే ఒక విషయాన్ని గమనించగలం. సామెతలు 4:14 దుష్టుల మార్గమున నలం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎప్పుడు కూడా తన ఆలోచనలతో, సొంత ఆలోచనలతో వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. మనం కొన్ని సందర్భాల్లో మనకు తెలియకోకుండా అనాలోచితంగా వేరే వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో కొంతమంది వస్తూ ఉన్నారు, మనకు ఉంటారు, అయ్యగారులు ఉంటారు, అమ్మగారులు ఉంటారు, మనకి పెద్దవాళ్ళు ఉంటారు, మనకి ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకెక్కడికో వెళ్తూ ఉంటాం వాళ్ళ ఆలోచనలు తీసుకుంటా ఉంటాను. అరే మనం ప్రార్థన చేస్తలేదా? దేవుడు ఎవడ ఆలోచన? యేసు ప్రభు తన జీవితాన్ని ఎప్పుడు కూడా తన సొంత ఆలోచనతో నడిపించుకోలేదు. దేవుని దగ్గర ఆలోచన చేసేవాడు, సమాలోచన చేసేవాడు. ఆయన ఉదయాన్నే లేచి దేవుని యొక్క తండ్రి యొక్క ఆలోచనలు అడుగుతూ ఉండేవాడు. అయ్యా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా ఈరోజు నేను ఏం పని చేయాలి? నేను ఎవరిని స్వస్థత చేయాలని చెప్పి యేసు ప్రభు తన యొక్క తండ్రి అయినటువంటి దేవుణ్ణి అడిగి తన యొక్క ఆలోచనలు తీసుకొని వెళ్ళినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. అఫ్కోర్స్ మనకు కొన్ని సందర్భాల్లో ఆలోచన రాకపోవచ్చు, మంచి వారి ఆలోచనలు మనం తీసుకునేవారిగా ఉంటున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. వాక్యం వింటమే కాదు, లేకపోతే వాక్యం చదవటమే కాదు, లేకపోతే పాటలు పాడటమే కాదు, ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి. అది ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి. నేను చెప్తున్నాను, మీరు అబద్ధాలు ఆడొద్దు అని చెప్పి నేను చెప్తాను, కానీ నేను అబద్ధం ఆడకూడదు. మీరు దొంగతనం చేయొద్దని నేను చెప్తాను, కానీ నేను దొంగతనం చేయకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి అయ్యగారులు కానీ, లేకపోతే పెద్దవారు కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, రెవరెండ్స్ కానీ, లేకపోతే అపోస్తులు కానీ, ఇంకా రకరకాల టైటిల్స్ ఇచ్చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి టైటిల్స్ పెట్టేసుకుంటున్నారు. కానీ వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందో మనకి ఎవరికి తెలియదు. ప్రాక్టికల్ లైఫ్ చూసుకోవాలి. డాక్టర్ అంటారు, ఆయన డాక్టర్ లాగా ఉంటాడో యాక్టర్ అంటారో తెలియదు మనకి. అపోస్తులు అంటారు, అపోస్తులైన పౌలు ఆయనతో పోల్చుకుంటారు. ఆయన గొప్ప సేవకుడు అండి. హూ వి ఆర్, మనం ఎంతటి వారం వాళ్ళతో పోల్చుకుంటానికి మనం ఎంతటి వారు అండి. ఆఫ్టర్ ఆల్ మనం ఆ టైటిల్స్ అన్ని పెట్టేసుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో మనకు తెలీదు. మనమేమో మన అయ్యగారులు అమ్మగారులు ఏమో ఇంటింటికి వెళ్తూ ఉంటారు, రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. అయ్యగారుల గురించి అమ్మగారుల గురించి మీకు తెలుస్తుంది, మీ గురించి అయ్యగారులకి అమ్మగారికి తెలుస్తుంది.
వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళరు, విజిటేషన్ చేయరు, అఫీషియల్ వస్తారు, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు. నేను అందరిని విమర్శించడం లేదు, కొంతమంది ఉన్నారు. మంచి బాధ చేసేవాళ్ళు ఉన్నారు, మంచి లైఫ్ ఆత్మీయ జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో చెప్పేది చేయరు అసలు, కొంతమంది ఏమో అసలు చెప్పరు. చెప్పకుండా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే అబ్రహాం గురించో, లేకపోతే ఇస్సాకు గురించో, దావీదు గురించో, వాళ్ళ ఆశీర్వాదాల గురించే చెప్తా ఉంటారు. ప్రాస్పారిటీ గాస్పెల్, లేకపోతే కన్వీనియన్స్ గాస్పెల్, లేకపోతే హీలింగ్ గాస్పెల్, ఇవి తప్పితే వేరే చెప్పరు. అక్కడే జనాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వెళ్ళి హ్యాపీగా ఆ పాటలు, మ్యూజిక్ సరదాగా వినేస్తూ ఉంటారు. అయ్యా మీకు ఇష్టం, అయ్యా మీ ఇష్టం అని చెప్తారు. సరదాగా ఉంటారు. మీరు దేవుడు దీవిస్తాడంట, లేకపోతే మీకు స్వస్థత కలుగుతుంది అంటారు. 7 వారాలు రండి, ఈ నూనె తీసుకోండి, లేకపోతే ఇది తీసుకోండి, అది తీసుకోండి, మీరు బాగైపోతారంటారు. దేవుడు ఏమీ లేకుండానే స్వస్థత ఇచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కేవలం ఆయన నమ్మితే చాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని చెడగొట్టే వాళ్ళు అంటే దుష్టులు అంటే చాలా సీరియస్గా మాట్లాడతాడు. యేసు ప్రభు కూడా చాలా సీరియస్ చెప్తా ఉంటాడు కొన్ని విషయాలు. శిష్యులకు కూడా చాలా సీరియస్ చెప్తా ఉంటాడు. తర్వాత అక్కడ వచ్చినటువంటి జన సమూహాలకు కూడా చాలా సీరియస్ చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారో మనకు తెలియదు. ఒక సందర్భంలో మనం చూస్తూ ఉంటారు, అరే ఈయన చెప్పిన అర్థం కావట్లేదండి అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్తలో మనం చూసినాడు, ఈయన ఏదో చెప్తాడండి, మన వల్ల కాదండి, ఇట్లా మన జీవితంలో చేయలేమండి అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంది. ఇక మిగిలింది ఎవరై అంటే ఈ 12 మంది. 12 మందిలో ఇంకొకడు ఉన్నాడు, 11 మిగిలింది ఆయనకి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే మంచి విషయం చెప్తే, ఖచ్చితమైనటువంటి విషయం చెప్తే, సత్యాన్ని చెప్తే జనాలు హర్ట్ అవుతారు. అందుకని అవి చెప్పరు కొంతమంది. అవి చెప్పకుండా టైం పాస్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ లాభం వాళ్ళు పొందుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్లియర్‌గా, జాగ్రత్తగా తెలుసుకునే వారిగా ఉంటాం. బైబిల్ చదువుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. నేను వాక్యాలు చెప్తూ ఉంటాను, ఒక్కోసారి గబాలను ఏదో ఒకటి అంటా ఉంటా, ఏదన్నా కోపం వస్తే. అది కంట్రోల్ చేసుకుంటాం అనేది ముఖ్యం. నేనంటాను, అరే మీరు జాగ్రత్తగా ఉండాలి, అయ్యా మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అంటాం. ఎప్పుడో ఒకసారి మనం ఎప్పుడైతే ఆ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త మాట్లాడాలి అని చెప్పి అంటామో, అప్పుడే ఏదో ఒకటి మనకి వస్తా ఉంటది మన ముందుకి. అప్పుడే నోరు జారుతా ఉంటాం. చూసారా? దాన్ని అంటే ఇదంతా కూడా ఒక డిసిప్లిన్ లైఫ్‌ని తెలియజేస్తా ఉంది. మొదటి కీర్తన. దీన్ని జాగ్రత్తగా చదువుకుంటా ఎళ్తా ఉంటే మిగతాయి అర్థమవుతా ఉంటాయి. 1-41 వరకు ఆదికాండాన్ని తెలియజేస్తా ఉంటది. 42-72 వరకు నిర్గమకాండాన్ని తెలియజేస్తా ఉంటది. తర్వాత లేవికాండము, తర్వాత సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. అంటే ఈ స్కందాలు ఉంటాయి దీంట్లో. 150లో 5 స్కందాలు చేయబడినయి. ఈ 5 స్కందాలు 5 ఫస్ట్ బుక్ బైబిల్‌లో ఉన్నటువంటి ఫస్ట్ బుక్స్‌కి సంబంధించిన విషయాలు అక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆదికాండం కొన్ని విషయాలు ఈ 1-41లో ఉంటాయి. తర్వాత నిర్గమకాండం కొన్ని విషయాలు 42-72 కీర్తనలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. చదవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మేము టీహెచ్ స్కూల్‌లో చేసాము. అక్కడ మాకు వాక్యం చెప్తానికి అవకాశం వచ్చేది కాదు. మేము అందరిలాగా వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళం. 3 సంవత్సరాలు సెంట్రల్ స్కూల్‌లో చేశాను. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి కూర్చొని వాళ్ళు చెప్పింది విని వచ్చేస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వస్తే అప్పుడు ప్రిపేర్ అయ్యేవాళ్ళం. రెగ్యులర్‌గా కొద్దిగా చదువుకునేవాళ్ళం బైబుల్. కానీ ఆ మెసేజ్ చెప్పాలంటే ఎప్పటికో ఒకసారి ఛాన్స్ వచ్చేది. టీహెచ్‌లో చేయడం అదో ఛాలెంజ్. మనల్ని మనం కాపాడుకుంటాం అదో ఛాలెంజ్. రకరకాల ప్రభావాలు వచ్చి మీద పడతా ఉంటాయి. మనం కాపాడుకుంటాం చాలా ఛాలెంజ్ అక్కడ. అన్ని సంవత్సరాలు చేసామంటే ఓ నిజాయితీతో, ఓ నిబద్ధతతో చేసాం. ఊరినే చేయలేదు మేము. దేవుడిచ్చాడు అవకాశం. కానీ నిజాయితీతో చేసాం. సిన్సియర్‌గా చేసాం. నాయకులను రెస్పెక్ట్ ఇచ్చాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే నేర్చుకుంటమే కాదు, వినటమే కాదు, దాన్ని మన ప్రాక్టికల్ లైఫ్‌లో మనం ఎంతవరకు అవలంబిస్తున్నాం అనేది ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రాక్టికల్ లైఫ్‌లో ఎప్పుడైతే అనుభవిస్తామో, ఎప్పుడైతే మనం చేయగలుగుతామో వాళ్ళంటారు, వేరే వాళ్ళంటారు, మనం చెప్పుకోవసరం లేదు, వాడు నిజమైన క్రైస్తవుడు అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదివరకు మరి ఎప్పుడో సువార్త వచ్చింది, ఎంతో మంది రక్షింపబడ్డారంటే
ఇప్పుడు రక్షింపలేకపోతున్నాం అంటే సంథింగ్ ఎక్కడో మనం పొరపాటు చేస్తున్నాము. మన భక్తి విషయంలోనో లేకపోతే మన విశ్వాస విషయంలోనో ఎక్కడో మనం పొరపాటు చేస్తున్నాం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అరే కొన్ని సంఘాలు డెవలప్ అవుతున్నాయి అంటే అది వేరే విషయం. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. పాపులు ఎవరనేది పౌలు గారు చెప్తా ఉంటాడు, యేసు ప్రభు చెప్తా ఉంటాడు. మన యొక్క సువార్తల్లో చూస్తాము, తర్వాత పౌలు గారి లెటర్స్లో చూస్తాము, పేతురు గారి లెటర్స్లో చూస్తాము. ఇవన్నీ కూడా ఎవరో పాపులు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. కానీ పాత నిబంధన గ్రంథంలో నేను మొత్తం చెప్తలేదు, చాలా టైం అయిపోతా ఉంది, మొత్తం చెప్తా లేదు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో పాపం చేస్తే దానికి పాప పరిహార బలులు సమర్పించేవాళ్ళం. కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేప్పటికి బలులు గిల్లి ఏం లేవు. ఇక యేసు ప్రభు చెప్పిందే ఒకటే వేదం. అయ్యా ఈ పాపం చేసే దీని నిమిత్తం నేను ఒకటి బలిస్తున్నానంటే దేవుడు సరే అంగీకరించి, సరే ఓకే పో, నెక్స్ట్ టైం నుంచి నువ్వు పాపం చేయొద్దని చెప్పి అక్కడ ఏదో యాజకుడు ప్రార్థన చేసేవాడు, అయిపోయేది అక్కడికి. కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేపాటికి పాపానికి ఏంటంటే పశ్చాత్తాపమే. పాపులు అంటే పాపులు ఏంటంటే పెద్ద పెద్ద పాపాలు కాదు. పాత నిబంధన గ్రంథంలో పెద్ద పాపాలు చేస్తే ఉన్నాయి విరుగుడు. కానీ కొత్త నిబంధన గ్రంథం వచ్చేపాటికి పెద్ద పాపాలు లేదు. చిన్న పాపం చేసిన పాపం పాపమే. ఏమంటాడంటే అయ్యా కత్తిపట్టి పొడిస్తే హత్య చేస్తే హత్య. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేపాటికి జస్ట్ ఒక మనిషిని ఏదన్నా అంటే పాపం, హత్య చేసినట్టు. సో ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఎవరిని ఏమో అనొద్దు అంటాడు. అక్కడేమో లిటరల్గా పొడిస్తేనేమో పాపం చేసినట్లు, చంపేస్తే పాపం చేసినట్లు. ఇక్కడ పొడపోయినా సరే ఒక వ్యక్తిని నువ్వు ఒక మాట దూషిస్తే నువ్వు పాపం చేసినట్లే. చూసారా, పాత నిబంధన గ్రంథంకి కొత్త నిబంధన గ్రంథం చాలా తేడా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరి ఆలోచనలు? యేసు ప్రభు తన తండ్రి యొక్క ఆలోచనలు తీసుకున్నాడు. మనం కూడా దేవుని యొక్క ఆలోచనలు తీసుకొని మన యొక్క నడవడిక ఉండాలి. ఇక్కడ పాపుల మార్గం, పాపములు, నేను సింపుల్ ఎగ్జామ్ చెప్తాను, నేను లోతైన సంగతి చెప్తలేదు. మేము సిగరెట్లు తాగేవాడిని స్టూడెంట్గా ఉన్నప్పుడు, డిగ్రీ పీజీ చదివేటప్పుడు సిగరెట్లు తాగాడు. మా పిల్లలు ఉన్నప్పుడు సెంట్రల్ కోర్లో కూడా సాక్షి అని చెప్పాను. ఒక ఆయన, నేను నా రియల్ సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి అంటాడు, ఒక ఆయన పెద్ద ఆయన, అయ్యా సాక్ష్యం అట్టా చెప్పకూడదండి అన్నాడు. మరి ఎట్టా చెప్పాలి నాకు అర్థం కాదు. నా తప్పుల్ని పబ్లిక్గా ఒప్పుకుంటాం అనేది రియల్. నేను సిగరెట్ తాగేవాడిని. సిగరెట్ తాగినప్పుడు మా ఫ్రెండ్స్ మాతో పాటు వచ్చేవాళ్ళు. మాతో పాటు వస్తే వాళ్ళకు కూడా అలవాటు చేసేవాళ్ళం. ఏం కాదురా, తాగరా తాగరా అని చెప్పి వాళ్ళకి అలవాటు చేసేవాళ్ళం. బ్యాడ్ లక్ ఏంటంటే నేను మానేసాను, ఇంకో ఫ్రెండ్ మానేసి, ఇంకో ఫ్రెండ్, మేము అలవాటు చేసిన వాళ్ళు ఇప్పటికీ తాగుతున్నారు ఎక్కువ సిగరెట్లు. సో పాపులు ఏం చేస్తారంటే వాళ్ళు పాపం చేస్తూ ఇతరులను కూడా పాపం చేసేటట్టు వాళ్ళని తీసుకెళ్తారు అక్కడికి. అందుకనే ఆ పాపుల మార్గమున నిలువక. బీ కేర్ఫుల్. నువ్వు వాళ్ళ మార్గంలోకి వెళ్తున్నాయేమో తెలిసి తెలియకోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇది లోతుగా చెప్పలే, సిగరెట్ గురించి చెప్పాను. అంటే పాపం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, సపోజ్ మన కుటుంబంలోనే ఉంటారు. కానీ వాళ్ళ విధానంలోకి మనం వెళ్ళకోకుండా మనల్ని కాపాడుకునే వారిగా ఉంటున్నాం. అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక. వీళ్ళు మోంకర్స్ అంటారు ఇంగ్లీష్లో. మోంకర్స్ అంటే హేళన చేస్తూ ఉంటారు. వీళ్ళు దేవుని లేనటువంటి ప్రజలు. వీళ్ళు ఏమంటారంటే నాస్తికులు అంటారు. వీళ్ళు ఏమంటారండి? నాస్తికులు అంటారు. నాస్తికులే కాకుండా మనలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటారు. నేను చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్లో చాలా మందిని చూస్తేవండి, మేము కూడా ఒకసారి ప్రేరేపితమై వేరే వాళ్ళు కూడా, అన్ని సందర్భాలు ఉన్నాయి, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా కుంటివా ఒకవేళ అంటే కాలు బాగు వాళ్ళని ఏమంటామండి, పిల్లలు ఏమంటారంటే కుంటోడు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటారు. లేకపోతే కన్ను పోయిందనుకోండి, గుడ్డోడు అని. వాళ్ళని అట్లా అనకూడదు.
ఎగతాళి చేయకూడదు. అపహాస్యులు ఎప్పుడు కూడా మనల్ని మనం ఉంటాము, మనల్ని ప్రొవోక్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఇతరులను అంటా ఉంటారు, హేళన చేస్తా ఉంటారు, ఎగతాళి చేస్తా ఉంటారు. మనం కూడా చేసేటట్లు మనల్ని ప్రొవోక్ చేస్తా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎవ్వరిని ఎట్టి పరిస్థితుల్లో ఏమీ అనకూడదు. అందుకని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటున్నారు ఇప్పుడు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటే వాళ్ళని మనం అన్యదా ఏ మాట కూడా అనకూడదు. ఒకవేళ మన జీవితంలో ఎవరినన్నా అనుంటే దేవుణ్ణి అడగాలి క్షమించమని. అయ్యా, నా బంధువుని ఇట్లా అన్నాను, నా సహోదరుని ఇట్లా అన్నాను, నా క్లాస్మేట్ని ఇట్లా అన్నాను అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగేవారిగా ఉంటున్నాం. ఎందుకంటే అందరూ కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డారు. జంతువులకి అవకాశం లేదు, పక్షులకి అవకాశం లేదు. దేవుడు మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతను ఎంత అసహ్యంగా ఉన్నా సరే, అతను ఎంత మురిగ్గా ఉన్నా సరే, అతను ఎంత ఇదిగా ఉన్నా సరే ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఒక్కోసారి కొంతమందికి క్లాస్ రూమ్లో మాట పలుకుతూ రాదు. వాళ్ళని వెంటనే తోటి విద్యార్థులు అరే అడిగి మాటలు రావట్లేదు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలుగా, యేసు ప్రభుని తెలుసుకున్న బిడ్డలుగా మనం ఎవరిని కూడా ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే ఈ లోకంలో పేదవాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆహారం లేని వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, ఇంకా రకరకాలైనటువంటి ప్రజలు, రకరకాలైనటువంటి ఇదిలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అందుకనే లూకా సువార్త మనం చూసినట్లయితే లూకా సువార్త 14:21 చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 14:21. ప్రైజ్ ద లార్డ్. చాలు. ఇక్కడ చూస్తున్నారా దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు విందు ఏర్పాటు చేశాడు, చాలా మందిని పిలిచాడు. చాలా మంది పిలిచిన తర్వాత రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. దాసుడు వచ్చాడు, అయ్యా అందరిని పిలిచామయ్యా, వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారయ్యా అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళండి, రోడ్డు పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకురండి అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కోసారి మంచి వారికి అవకాశం ఉండదేమో పరలోకం, ఎలాంటి వారికి పరలోకం అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఎవరిని కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఎగతాళి చెయ్యనే కూడదు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రోజు ధ్యానిస్తూ ఉండాలి. సండేనే కాదు, లేకపోతే ఫ్రైడేనే కాదు, ప్రతిరోజు ధ్యానించాలి. అయ్యా రోజు మేము చదువుతున్నాం బైబిల్ అనుకుంటాం, కానీ మనం ధ్యానించాలి దాన్ని. అది ఎట్లా అంటే, ఆహారాన్ని మనం తీసుకునేటప్పుడు కొద్దిసేపు తీసుకుంటాము, కానీ డైజెషన్ ప్రక్రియ లోపల చాలాసేపు జరుగుతుంది. 5 నిమిషాల్లో తింటాము, ఒకవేళ జరుగుతానికి అరగంట పట్టొచ్చు, గంట పట్టొచ్చు. ఆ అరిగిన ఆహారము బ్లడ్కి వెళ్ళాల్సినటువంటి సంబంధించిన విషయాలు బ్లడ్కి వెళ్ళిపోతూ ఉంటే, ఈ యొక్క ఫ్లెష్ సంబంధించిన అంటే వాటిలో ఏమంటారండి, ఏబిసిడిలో లేకపోతే న్యూట్రియన్స్ రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్లెష్కి వెళ్తూ ఉంటాయి. బోన్స్కి వెళ్ళాల్సినటువంటి కాల్షియం బోన్కి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడంటే ఈ ఆహారము డైజెషన్ ఉన్నప్పుడు. మనం తీసుకునేదంతా కొద్దిసేపే తీసుకుంటాం, కానీ ఈ డైజెషన్ ప్రక్రియ అనేది అరగంట నుంచి గంట సేపు పడతా ఉంటుంది. ఆ పట్టినప్పుడు మనం హెల్దీగా తయారవుతూ ఉంటాము. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించడం అంటే, మనం ఒక 10 నిమిషాలు చదవచ్చు, లేకపోతే అరగంట చదవచ్చు, చదివిన దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ జంతువులు ఆహారం తిన్నాక నెమరు వేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే వీటిని మనం మననం చేస్తూ ఉంటామో, నెమరు వేసుకుంటూ ఉంటామో, ఆలోచన చేస్తూ ఉంటామో, వాళ్ళు నీటి కాలున ఎవరన్నా నాటబడిన మొక్క వలె ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటారు, ఒక ఆనందకరమైన జీవితాన్ని పొందుకుంటారు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటారు. అందుకనే మనం ఈ యొక్క చదవటం, బైబిల్ని ధ్యానించడం మానకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ బైబిల్ ధ్యానించడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, అవన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూసిన చాలా బ్యాడ్ లక్, నేను కూడా చూస్తూ ఉంటాను.
నాకు ఆ బలహీనత ఉంది, దాన్ని అధిగమించడానికి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మనం సాతాన్ని చేతిలో పట్టు తిరుగుతా ఉన్నాం. ఏం తిరుగుతున్నామండి? సాతాన్ని. ఎవరండి సాతాను? ఏంటండి సాతాను? ఏంటండి? ఫోనే, మొబైల్ ఫోన్. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. చాలా మంది సర్వేలు రాస్తా ఉన్నాయి, యవనస్తులు దగ్గర దగ్గర 6 to 7 అవర్స్ ఆ ఫోన్లోనే గడుపుతున్నారు. నీ జీవితంలో ఏదన్నా సాధించాలంటే, నీ జీవితంలో నువ్వు బాగుపడాలంటే, నీ జీవితంలో నువ్వు నువ్వు అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలు చేరాలంటే ఫోన్ వాడొద్దు. ఆ సాతాన్ని పక్కన పెట్టండి. సరదాగా జేబులో పెట్టి తిరుగుతున్నాం దాన్ని. ప్రియ దేవుని, ఇది రియల్, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. బైబిల్ చదువుతా ఉంటే మన బలహీనతను అధిగమించడానికి బలాన్ని దేవుడిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ చదవమంటున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది యందు దేవుడు ఉండేను, వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే వెన్ యు ఆర్ రీడింగ్ బైబిల్, ఎవరిని చదువుతున్నావు? దేవుని చదువుతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకేదో చూసుకోవసరం లేదు, ఇంకేదో తాగవసరం లేదు. ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివితే చాలు, దట్స్ ఇట్. కొంతమంది ఉన్నారు, మొదటి వారం కనపడరు కొంతమంది కొన్ని సంఘాల్లో. ఎక్కడికి వెళ్ళిపోతారంటే, అయ్యా ఇక్కడ మనకు అది లేదండి, ఇది లేదండి అంటూ ఉంటారు. అన్నీ ఉన్నాయి సాల్వేషన్ ఆర్మీలో, ప్రతిదీ ఉంది. విలమూర్తి గారు సాల్వేషన్ ఆర్మీని దేవుని యొక్క ఆత్మచేత ప్రార్థించి ఆయన స్టార్ట్ చేశాడు. ఇది ఎందుకు తీసేసాయంటే, అంటే ప్రభు రాత్రి సంస్కారం అంటాం కదండి, అది ఎందుకు తీసారంటే దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. తీసుకోకపోయినా పర్వాలేదు, బైబిల్ ప్రకారమే మనం నడుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం ఏమై ఉంది? ఆది యందు వాక్యమే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెన్ యు ఆర్ రీడింగ్ బైబిల్, నువ్వు దేవుని చదువుతా ఉన్నావు, దేవుడు ఆ శక్తిని, ఆ యొక్క ఆత్మను నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం తప్పు చేసే అవకాశం ఉందండి? లేదు. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము, ఫిజికల్గా కూడా మనం అభివృద్ధి చెందుతాము. అందుకని అంటాడు కదా, 3 విషయాలు, ఒక 4వ విషయం చెప్తున్నా ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. లోకసువార్తలో మనం చూసినట్లయితే, ఒక అతను మారు మనసు పొందిన తర్వాత, లేకపోతే ఇంటిని శుభ్రంగా పెట్టుకున్నాక, దానిలో నుంచి దయ్యం వెళ్ళిపోయిన తర్వాత, ఆ దయ్యం అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఏం చేస్తుందండి? మళ్ళీ గొప్పవైనటువంటి 7 దయ్యాలు తీసుకొచ్చి, అరే ఇక్కడ మంచిగుందే, ఇక్కడ ఎవరు లేరే అని చెప్పి మళ్ళా దాంట్లో దూరినట్లుగా మనం చూస్తాం. అంటే మనిషి యొక్క మొదటి స్థితి ఇంకా దారుణంగా, కటపతి స్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని చెప్పి లోకాసువార్తలో మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవునితో మనం ఉంటామో, దేవుని యొక్క వాక్యము చేత మనం నింపబడుతూ ఉంటామో, అటువంటి దుష్ట శక్తులు మనలోకి ప్రవేశించకుండా దేవుడు మనకి కాపుదలనే దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. ఫోన్ చూడటం కాదు, ఫోన్లో విషయాలు చూస్తాం కాదు, షార్ట్స్ చూస్తాం కాదు, రీల్స్ చూస్తాం కాదు. ఏం చేయాలండి? ఇవన్నీ ఎందుకంటే మన మైండ్ని పాడు చేస్తూ ఉంటాయి. మన మైండ్ పాడైపోద్ది, మన ఆలోచనలు పాడైపోతాయి. జాగ్రత్తగా ఉందాం ప్రియ దేవుని బిడ్డలారా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసులు కూర్చుండ చోటను కూర్చుండక, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మనకి బాగా తెలిసిన కీర్తన, ప్రతి ఒక్కళ్ళు చూడకుండా చెప్పగలిగిన కీర్తన. ఆ కీర్తనలో నుండి చాలా సత్యాలు మనం నేర్చుకున్నాం. దుష్టుల మార్గము నడవక, అపహాసులు, దుష్టులు, అపహాసకులు, వీళ్ళందరూ
మాట్లాడుకుంటూ వస్తూ మరి నీతిమంతులుగా ఉన్న మనం, బాగా వినాలి, నీతిమంతులుగా విన్న మనం ఏ మార్గాన్ని ఎన్నుకున్నాం? దుష్టుల మార్గాన్ని ఎన్నుకున్నామా? పాపుల మార్గాన్ని ఎన్నుకున్నామా? నీతిమంతుల మార్గాన్ని ఎన్నుకున్నామా? చాలా సందేశం, దాదాపు మంచి వర్తమానం మనం విన్నాం. ఒక మాట నేను చెప్తాను, బాగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు ఒక మాట చెప్తాడు. నా యజమానుని కుమారునికి భార్యను వెతకటానికి నేను సరి అయినటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాను. స్తోత్రం చెప్పండి. సరి అయిన మార్గాన్ని ఎన్నుకున్నా. అక్కడ మళ్ళంటాడు, నేను నా యజమానుని దేవునికి స్తోత్రం చెప్తున్నా అంటాడు. నా యజమానుని దేవునికి నమస్కారం చేస్తాను అంటాడు. అంటే ఎలియాజరు ఎన్నుకున్న మార్గం ఎవరికి మేలు చేసింది? అబ్రహాము కుటుంబానికి మేలు చేసింది, బెతీయేలు కుటుంబానికి మేలు చేసింది. మరి నువ్వెన్నుకునే మార్గం? అసలు వెన్నుకోకపోగా చెడగొట్టే మార్గాలు ఎత్తుతాం. ఒక నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, భక్తిగా ఉంటే చెడగొట్టే మార్గాలు కూడా ఉంటాయి. ఆ మార్గాలు మనకు తగదు. 11, 12, 13 తారీఖుల్లో మనం సంఘ పెద్దలు, సిసి బోర్డు, మండల నాయకులు మేము కలిసి ఒక మార్గాన్ని ఎన్నుకున్నాం. ఈ మార్గాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో సువార్త అందించాలి అనేది ఒక మార్గం. ఎక్కడెక్కడికో వెళ్తాం. ఇప్పుడు నేను రేపు చూస్తా కదా, మన మీటింగ్లకు చాలా మంది వస్తారు, మీరు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. కారణం ఏంటంటే అది లెక్కలేనితనం. ఎవరో పెడుతున్నది ఏందంట అనేది అను. మీటింగులు మార్గం ఎన్నుకున్నది ఎందుకంటే మన క్షేమాభివృద్ధి కొరకు, మన ఆధ్యాత్మికత కొరకు. మేము చాలా ప్రయాసపడుతున్నాం 4-5 రోజులు బట్టి. ఇవన్నీ మీకు తెలీదు. పోస్టర్లు అంటించటం, పాటలు నేర్పించటం, ప్రార్థన చేయటం. ఈ మీటింగుల కొరకు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈ మీటింగుల కొరకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఈ మీటింగుల కొరకు మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నావు? ప్రార్థన చేసే మార్గాన్ని ఎన్నుకున్నావా? లేకపోతే 3 రోజులు టైం టు టైము దేవుని మందిర దగ్గర, దేవుని మీటింగులో కూర్చోవాలనే మార్గం ఎన్నుకున్నావా? లేకపోతే నేనేం చేయలేను ప్రభా, నేను ఒక 10,000 ఇవ్వగలను, ఒక 5,000 ఇవ్వగలను మార్గం ఎన్నుకున్నావా? నేను ఏమి ఇవ్వలేను ప్రభా, ఒక 1,000 రూపాయలు ఇవ్వగల మార్గం ఎన్నుకున్నావా? అంటే ఏ మార్గం ఎన్నుకోం, ఎట్ట వచ్చామో అసలు ఒక డిసిషన్లోకి రావాలి. మీటింగులు చెప్పాలి అనుకున్నాం, కానీ నేను పాస్టర్ గారు మాట్లాడుకున్నాం, మీటింగులకి మనం ఏం చేయగలం అంటే, అమ్మగారు ఒక 5,000 రూపాయలు ఇద్దామయ్యా మనం కూడా మీటింగ్లకి అంది. ఒక మార్గం, ఒక ఆలోచన. అందుకని దావీదు అన్నాడు, నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసును, అసలు నేను మీటింగులు అనగానే నీకు ఇంట్లో కూర్చొని నీకు ఒక ఆలోచన రావాలి, ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇంతవరకు ఏ మార్గాన్ని మీటింగుల గురించి మనం ఎన్నుకున్నాం? ఏ మీటింగ్లో ఏ మార్గాన్ని ఎన్నుకుంటే బాగుంటుందని ఎన్నుకున్నాం? నీ మార్గము నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వాలి. అయ్యగారు చెప్పినట్టుగా దుష్టుల మార్గం కాదు, అపహాసుల మార్గం కాదు. ఏ మార్గం ఎన్నుకోవాలి? నీతిమంతుల మార్గం ఎన్నుకోవాలి. ఆ నీతిమంతుల మార్గం ఎన్నుకుంటే దేవుడు నీ కుటుంబానికి మేలు చేస్తాడు, నీ బిడ్డలకి మేలు చేస్తాడు. అందుకనే ఎలియాజరు అంటాడు, నేను ఒక మంచి సరైన మార్గాన్ని ఎన్నుకున్నాను. ఏంటి ఆ మార్గం అంటే, నా యజమానుని కుమారుడికి ఒక మంచి భార్యని తెచ్చే మార్గం. ఆ మార్గాన్ని నువ్వు కూడా ఎన్నుకోవాలి. ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుంటే నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీకు మేలులు వస్తాయి. ఆ మేలులు చేయాలంటే ఒక ఉత్తమైన మార్గం ఎన్నుకో. ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అలాగే కూర్చోండి, అనౌన్స్మెంట్ చేసేస్తాను. లాస్ట్లో ఆఫరింగ్ తీసుకుని అలాగే నిలబడి వెళ్ళిపోదాం. తీసుకో లాస్ట్లో జోసెఫ్ ఒక పాట చూసుకో. జోసెఫ్ ఆఫరింగ్ ఒక పాట చూసుకో, వినండి. అనౌన్స్మెంట్స్ 11, 12, 13 తారీఖులలో రక్షణ సువార్త మహాసభలు. గత సంవత్సరం చాలా బాగా జరిగినాయి, ఈ సంవత్సరం కూడా జరుగుతాయి. బాగా జరిగి అంటే అర్థం ఏంటి? అందరం కూడా రావాలని అర్థం. మిస్ అవ్వబాకండి.
మీ ఇళ్ళ పక్క వాళ్ళకి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, మీ వాళ్ళకి చెప్పండి. ఎక్కడికైనా నువ్వు వెళ్ళిపోతావు. నేను చాలామంది చూస్తూ ఉంటాను, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, నిన్నెవరో తీసుకెళ్తూ ఉంటారు. కానీ నీ జీవితంలో రక్షణ సైన్యం ప్రార్థన మందిరానికి కానీ మీటింగ్స్ కానీ ఒక్కరు కూడా తీసుకురావు. ఆ అలవాటు మీరు చేసుకోవాలి. మండలాయకులు మనతో ఉంటారు, వారి వర్తమానం మనతో వింటాం. జాన్ డేవిడ్ గారు, కట్టా అజయ్ కుమార్ గారు, పరిశుద్ధరావు గారు, వారు ముగ్గురు మనతో ఉంటారు. వారి కోసం ప్రార్థన చేద్దాం, మండలాయకుల కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత డొనేషన్స్ వేయం. 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఇవ్వచ్చు. దయచేసి మీరు గమనించాలి. ఏదో పెట్టారో ఎవరో ఇచ్చారని చేతులు దులుపుకుని వెళ్ళిపోబాకండి. మీటింగ్ బాధ్యత మనందరిది. మనందరం కూడా సపోర్ట్ చేయాలి. మనందరం కూడా దేవునికి ఇవ్వాలి. 100 రూపాయలు ఇవ్వగలవా? 100 రూపాయలు. 1000 ఇవ్వగలవా? 1000. 10,000 ఇవ్వగలవా? 10,000. 1,00,000 ఇవ్వగలవా? 1,00,000. అసలు పార్టిసిపేట్ చేయకోకుండా, ఇవ్వకుండా మాత్రం మీటింగ్లు నువ్వు ముగించమాకు. అంటే నువ్వు ఒక పార్ట్ అయి ఉన్నావు. ఆ పార్ట్లు దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. డొనేషన్స్ చెప్పండి. ట్రెజరర్ వచ్చినప్పుడు మీరు వారికి పేర్లు చెప్పండి. ఆ తర్వాత మరొక మాట ఏమిటంటే, ఈ రేపు సోమవారం నుండి మరలా శనివారం వరకు ఏ మీటింగ్స్ ఉండవు. కేవలం ఒక సభలు మాత్రమే ఉంటాయి. బుధవారం ఉండదు, శుక్రవారం ఉండదు, ఈ పూట యూత్ మీటింగ్ ఉండదు, ఏముండదు. ఒక సభలు మాత్రమే ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఆల్రెడీ క్వైర్ నేర్చుకున్నారు. గురుసమితి వాళ్ళు రేపు, ఎల్లుండి, సోమవారం, మంగళవారం ఖచ్చితంగా రావాలి. వారికి కొన్ని పాటలు, కీర్తన పుస్తకాల పాటలు నేను నేర్పిస్తాను. టైము 6 to 8. ఈ టయాన్ని మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత వచ్చే ఆదివారం 15వ తారీఖు ఫాదర్స్ డే. వచ్చే ఆదివారం ఏంటి? ఫాదర్స్ డే. ఫాదర్స్ డే కోసం ప్రార్థించండి. తండ్రులందరూ దేవుడు దీవించాలని, తండ్రి కాని వారిని దేవుడు తండ్రులుగా చేయునుగాక, వారిని కుటుంబాలను బలపరచునుగాక, వారి కుటుంబాలను స్థిరపరచునుగాక. స్తోత్రం. హల్లెలూయా. మీటింగ్స్ డేట్ చెప్పండి. ఎన్ని గంటలకు రావాలి? ఇటువంటి చెప్పట్లా. ఎన్ని గంటలకు రావాలి? 6:30కి రావాలి. చక్కగా అందరు సహకరిద్దాం. దేవునికి వందనాలు చెబుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవునికి మహిమ. కోర్ ట్రెజరర్ గారు అవన్నీ నువ్వు చదువుతావు కదా. కోర్ ట్రెజరర్ గారు 5,000, సిఎస్ఎం గారు 5,000, కోర్ సెక్రటరీ గారు 5,000, కోర్ ఆఫీసర్ గారు 5,000.